బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. అయితే చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 4 నుంచే చదువుతున్నాను, వినండి అందరూ. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహోను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి, చూడండి అందరూ, 6వ వచనం, వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూసిరి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన వాక్య భాగము పాపు అను అట ఊరిలో బర్యేసు అనేటువంటి యూదుడు, అతనిని గూర్చి ఇది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో స్వార్థ ప్రకటించి అనేక మంది కొరకు పాపి రక్షణార్థమై ప్రాణమును పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఆ సమయంలో 8వ అధ్యాయం నుండి మనం చదివితే సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ ప్రాంతములకు చెదిరిపోయారు. దేవుని వాక్యము బహు బలముగా ప్రకటించబడుతుంది. ఆయా ప్రాంతాలలో చెదిరిపోయినటువంటి శిష్యులు దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం చదువుకున్నాం, కుప్రా అనేటువంటి ఒక ప్రాంతములో సలమీ అనేటువంటి ఒక ద్వీపమునకు వచ్చారు, దీవి. అందులో ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి ఆయన చాలా వివేకము కలిగిన వాడు, చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు. అతను ఏం చేశాడంటే, అక్కడ సువార్త ప్రకటిస్తున్నటువంటి బర్నబాను యోహోనుని పిలిపించుకొని వారి వాక్యమును వింటూ ఉన్నాడు. వాక్యమును వింటూ ఉండగా ఈ అధికారికి హృదయము మార్పు వచ్చింది. మార్పు చెంది మారు మనస్సు పొందుతూ ఉన్న సందర్భములో అక్కడ వివేకము గలవాడైన పెర్గి పౌలను అధిపతి ఒక అతను, పెర్గి పౌలు అతని పేరు, బర్నబాను పిలిపించుకొని యోహోనును పిలిపించుకొని వాక్యమును విని మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి ఏడుస్తూ ఉంటే ఈ ప్రక్కనున్నాడు బర్యేసు అనేటువంటి ఆయన. ఏంటి ఆయన పేరు? యేసులు చాలామంది ఉన్నారు. యేసు అనే పేరు కలిగిన వారు చాలామంది ఉంటారు. మా పేటలో పెద్ద యేసు ఉన్నాడు, చిన్న యేసు ఉన్నాడు. వాళ్ళని ఎలా పిలుస్తారు తెలుసా? సరే వాడిని పిలువురా పెద్ద యేసు గారిని, ఆ చిన్న యేసు గారిని పిలువురా అంటారు. వాళ్ళ పనులు ఏమిటి అంటే, పెద్ద యేసు గారి పేరు ఫుల్గా తాగుంటాడు ఎప్పుడు, పేరేమో యేసు. ఈ చిన్న యేసు అనేవాడు ఫోటో ఆ పోలీస్ స్టేషన్లో ఉంటుంది. అంటే వాడు ఎప్పుడు చూసినా దేవుని నామమునకు అవమానకరంగా జీవించేటువంటి వారు వీళ్ళు. నజరేయుడైన యేసు ఉన్నాడు, మన యేసు ఉన్నాడు, బర్యేసు ఉన్నాడు.
యేసు అనే పేర్లు చాలామంది ఉన్నారు అక్కడ. అందుకని యేసు ప్రభు పేరు ఉచ్చరించే సమయంలో వట్టి యేసు అని పిలవరు. ఏమని పిలుస్తారు ఆయన్ని? నజరేయుడైన యేసు అంటారు. కారణం ఏమిటి అంటే, బరి యేసు, మన యేసు ఇలాగా యెరూషలేం ప్రాంతాల్లో అక్కడక్కడ ఇలాంటి యేసు అని పేరు కలిగిన వారు ఉన్నారు. వారందరి నామములో, వారందరి పేరులో వైబ్రేషన్ లేదు, శక్తి లేదు. అందుకని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అంటారు. ఈ యేసు నామములోనే ఉంది కానీ ఆ యేసు నామంలో లేదు. ఇగో ఇప్పుడు పెర్గి పౌలు అనేటువంటి ఆ వ్యక్తి దగ్గర బరియేసు అనేటువంటి ఒక యూదుడు ఉన్నాడు. యూదుడు ఏనండి, బాగా వింటేనే మీకు అర్థమైంది వాక్యం. ఎవరి దగ్గర ఉన్నారు? ఒక అధికారి, ఆయన పేరు పెర్గి పౌలు. అతని దగ్గర ఒక యూదుడు ఉన్నాడు, అతని పేరు బరియేసు. కానీ అతని వృత్తి ఏంటో తెలుసా? గారడీలు చేయువాడు. గారడీలు చేయువాడు, గారడీలు చేసేటువంటి వాడు అధిపతి దగ్గర ఉన్నాడు. అధికారుల దగ్గర ఉండేటువంటి వారు గారడీలు చేసేవారే. అధికారుల దగ్గర గారడీలు చేసేవారు ఉంటారు. అంటే తిమ్మిని బమ్మిని చేస్తారు, నందిని పందిని చేస్తారు, పందిని నందిని చేస్తారు. ఎలాగా? అలాంటి ఉద్దేశములు కలిగి ఉండి ఆ పనులు చేయగలిగితేనే అక్కడ వారు రాణించబడతారు. వాటన్నిటిలో నుండి నేను ప్రత్యేకంగా ఉంటా, నాకు అవసరం లేదు, గారడీలు చేయాల్సిన పని లేదు, నేను మోసాలు చేయాల్సిన పని లేదు, అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, తిమ్మిని బమ్మిని చేయాల్సిన పని లేదు, నేను నా పని ఏదో నేను చేస్తాను, నేను యథార్థంగా ఉంటాను అంటే ఎలాగనే ఉంటారు. ఎవరిలాగా? ప్రణీతి గారిలాగా. వాళ్ళ దగ్గర ఉంటే గారడీ చేయాలి, మోసాలు చేయాలి, అబద్ధాలు ఆడాలి. ఈ బరియేసు అనేవాడి పరిస్థితి అంతా అదే. అందుకని అధిపతి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? స్వార్థికులు వచ్చి స్వార్థ చెబుతూ ఉంటే పెరిగి పౌలు అనేటువంటి అధిపతి వాక్యమునకు ఆకర్షించబడి వింటూ పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉంటే గారడీలు చేసేవాడు ఆయనకెళ్ళి చూశాడు. ఓహో, ఈయనేదో మొత్తానికి మారేటట్టున్నాడు, మారు మనసు పొందుతాడు. ఇప్పుడు ఇతను మారు మనసు పొందితే నా యొక్క పనులిక చల్లం, నా ఆటలో సాగవిక అని అతనేం చేస్తున్నాడంటే అధికారిని అడ్డగిస్తూ ఉన్నాడు అంటున్నాడు. చదువుదామండి, చూడండి, క్లియర్గా రాయబడి ఉంది. వారు ఆ దీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బరియేసు అను ఒక యూదుని చూసిరి. అతడు గారడీలు చేస్తాడు, అబద్ధాల్ని ప్రవక్తగా ప్రకటిస్తూ ఉంటాడు. అబద్ధ ప్రవక్త, గారడీలు చేసేవాడు ఇతని దగ్గర ఉన్నాడు. ఇతడు వివేకము గలవాడైన పెరిగి పౌలను అధిపతి వద్ద ఉండిన అతడు బర్నబాను పౌలను పిలిపించి దేవుని వాక్యము వినగోరును. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమును తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదురించాను. ఎలుమ అనబడిన పేరుకి అర్థం గారడీవాడు. ఆ గారడీవాడికి మరొక పేరు ఉంది, మరొక పేరు. ఒక పాస్టర్ గారిని మా అడ్రస్ కావాలని ఆ ఊరు వెళ్ళాం. పాస్టర్ గారి పేరు అడుగుతున్నాం. ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ, ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరు లేరే అంటున్నారు. అదేంటండి ఇక్కడ మరి పాస్టర్ గారు ఉండాలి అని మేము అడిగితే లేరండి అన్నారు. ఉన్నాడు, పాస్టర్ గారు ఉన్నాడు, కానీ ఆ పేరు కలిగిన ఆయన లేడండి అన్నారు. ఏం పేరు అంటే క్రిస్టియన్ పేరు. సరే, ఇక్కడున్న పాస్టర్ గారు ఇల్లు ఎక్కడో చెప్పండి, మేము వెళ్తాం, ఆయన్ని కనుక్కుంటే పాస్టర్ల సంగతి తెలిసిద్ది అని చెప్పేసి వెళ్ళాం. అక్కడికి వెళ్తే మేము వెతికే పాస్టర్ గారు ఆయనే, కానీ ఆయన పేరు అక్కడ వేరు. అంటే సమాజంలోకి వచ్చినప్పుడు, సంఘంలోనికి వచ్చినప్పుడేమో క్రిస్టియన్ పేరు చెబుతాడు. ఆయన ఆ పద్ధతిలో అక్కడక్కడ ఉండేటప్పుడు మాత్రం అతని పేరుతోనే ఉన్నాడు. నువ్వే పేరుతో ఉన్నా సరే పర్వాలేదు, అందుకే నేను బాప్తీసాలు ఇస్తే ఎవరికి పేర్లు మారవను. ఏ పేరైనా పర్వాలా, నువ్వు ఉన్న పేరుతోనే
దేవుని మహింపరచాలి. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పేవాడు. నాన్నగారితో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన చెప్పేవాడు, ఆర్ఆర్కే మూర్తి పేరు మార్చుకోలేదు ఏంటంటే, ఎందుకయ్యా పేరు మారాలి, మనసు మారాలి, గుణం మారాలి, కానీ పేరు మారితే ఏముంది? వెంకటేశ్వరులు నా కొడుకు పేరు, వెంకటేశులో యేసున్నాడు అంటాడు. వెంకటేశులో యేసున్నాడు, వీడు యేసుని మహింపరిస్తే చాలు నా కుమారుడు అంటాడు. నేను ఎవరికి పేర్లు మారలా ఇంతవరకు కూడా. కారణం ఏమిటంటే, నువ్వే పేరుతో ఉన్నావు ఆ పేరుని బట్టే దేవుని మహింపరచు. ధనంజయ శాస్త్రి గారు ఉన్నారు, దేవుని మహింపరుస్తున్నాడు. మంగాచార్యులు గారు ఉన్నారు, దేవుని మహింపరుస్తున్నారు. ఆర్కే మూర్తి గారు ఉన్నారు, దేవుని మహింపరుస్తున్నారు. పేర్లు మారినంత మాత్రాన గుణం మారదు. గుణము మారితే నీ పేరేదైనా ఆ పేరుతోటే దేవుని మహింపరచగలవు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ అధిపతి పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీళ్లు గారుస్తూ యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరిద్దామనే సమయానికి ఇప్పుడు గారడీ వాడు ఉన్నాడు చూసారా, ఎలుము అనబడిన వాడు, అబద్ధ బోధకుడు, ప్రవక్త, ఇతడు అధికారిని అడ్డగిస్తున్నాడు. నువ్వు భలేవాడివండి అయ్యగారు, ఏదో వాళ్ళు ఏదో వచ్చి 2 మాటలు చెప్పగానే నువ్వు వాళ్ళకి ఆకర్షించబడతావేంటి, వాళ్ళ పద్ధతిలో వెళ్తామనుకుంటావేంటి అని అనుకుంటున్నారు. అదే సమయంలో దేవుని సేవకుడు అక్కడ ఉన్నాడు గనుక అందుకు పౌలు అనబడిన సౌలు, ఇప్పుడు మార్చబడిన సౌలు పౌలుగా మార్చబడినటువంటి పౌలును పిలిపించారు. అతడు అంటున్నాడు, అందుకు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై వచ్చినటువంటి సేవకుడు అపోస్తలుడైన పౌలు గారు ఈ అధికారిని మారకుండా, మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా, ప్రభువుని ఆ స్వరక్షకునిగా అంగీకరించకుండా అడ్డగిస్తున్నటువంటి బరియేసుని వారి మాటలు వినగానే పరిశుద్ధాత్మ అపోస్తలుడైన పౌలు గారి మీదకి వచ్చింది. ఆత్మతో నింపబడ్డాడు. అతడు వానిని తేరి చూశాడు. ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అతని వైపు చూస్తే అతని స్థితి అంతా కనపడుతుంది. అతను తేరి చూడగా సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండుకొని, సమస్తమైన కపటముతో సమస్తమైన దుర్మార్గముతో నిండి ఉన్న అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా. ఇప్పుడు పౌలు గారు గద్దిస్తున్నాడు అతన్ని. ఎవరిని గద్దిస్తున్నాడు చెప్పండి అందరూ? ఎవరిని? వింటలేదా మీరు? వింటలేదా? ఏం పేర్లు గుర్తుపెట్టుకోండి, పేర్లు గుర్తుండాలా. ఎలుమానబడిన గారడీవాడు, గారడీలు చేసేవాడు. అతను పైకి బాగానే మాట్లాడుతున్నాడు, మంచి మాటలు మాట్లాడినట్టున్నాడు. కానీ పౌలు భక్తుడు అతన్ని తేరి చూడగా అతడు సమస్తమైన కపటముతో నింపబడి ఉన్నాడు, సమస్తమైన దుర్మార్గతతో నింపబడ్డాడు. ఇతను సాతానికి తొత్తుగా మారిపోయి సాతాను ఏజెంటుగా పనిచేస్తున్నాడు. ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, ఎవరు దేవుని పిల్లలుగా మార్చబడుతున్నారో వారిని అడ్డగించి, ఇప్పుడు వాళ్ళని అడ్డగించాలంటే ఏం చేయాలి? మీరు క్రిస్టియన్స్గా మారారు అంటే మీకు రావాల్సిన పథకాలన్నీ ఆగిపోతాయి. దేవుని బిడ్డగా ఉన్నా, నాకు ఏ పథకం రాకపోయినా సరే, నా సంఘంలో అందరికి పథకాలు వస్తాయి. అందరూ తెచ్చి కానికిస్తే నాకు వీళ్ళు ఇచ్చే పథకం కంటే ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఎంత ఆనందమో తెలుసా? నాకు వీళ్ళు ఇవ్వకపోతే ఉంది ప్రభుత్వం, ప్రణీతి గారు ఇవ్వకపోతే ఏమైంది గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వంలో, ఏ పథకం ఇవ్వకపోయినా పర్వాలా, ఈ పథకాలు అందరికి వస్తాయి. అందరికి వచ్చిన వాళ్ళంతా వాళ్ళు వచ్చి కానుకిస్తారు. ఫస్ట్ గారు ఇదిగో అమ్మఒడి పడింది పిల్లలకి, అమ్మకు వందనం పడింది, చేయూత పడ్డి, ఫీజు రిమర్స్మెంట్ పడ్డి, ఇలాగ అందరూ కానుకలు ఇస్తే నేను అనుకుంటా వాళ్ళు ఇచ్చేదేంటి ప్రభా నువ్వు ఇస్తంటే అనుకుంటా. చాలామంది ఎలాగో ఉంటారు, పేరును బట్టి దేవుని మహింపరచాలి,
దేవుని పనిని పాడు చేయకూడదు. కపటముతో నింపబడి ఉంటారు. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతనిని తేరి చూడగా అతని హృదయం అంతా ఎలా ఉందంట? కపటముతో నింపబడింది, దుర్మార్గతతో నింపబడింది. దేవుని పనిని పాడు చేస్తున్నాడు. దేవుని పనిని పాడు చేసేవారు చాలామంది ఉంటారు. పైకి మాత్రం బాగానే ఉంటారు, నవ్వుతానే ఉంటారు, ప్రజలాడు బ్రదర్, ప్రజలాడు సిస్టర్ అంటారు, కానీ లోపల కపటం ఉంటుంది, కపటం ఉంటుంది. ఇదివరకు ఒక పాట పాడేవాడు నాన్న. హృదయము కలిసిన మానవులందరూ ఒక్కటేనని, మహిలో మన దేవుడు ఒక్కడేనని, అందరూ వీణుల విందురు, లోకాన జరిగేది వేరుగా, మరి లోకాన జరిగేది వేరుగా, మానవులందరూ ఒక్కటేనని, మహిలో మన దేవుడు ఒక్కడేనని. క్రీస్తు శిలువకు సాక్షుల మందురు, సాక్ష్యములిచ్చిన సాకులు మానరు, ప్రార్థనకొచ్చిన పాపము మానరు, ప్రభువేలా వారిని రక్షించును, మరి వారేలా నీతిమంతులౌదురు. మార్పు చెందిన మాటలు మారవు, మనుషులు కలసిన మనసులు కలువవు, చేతులు కలిపిన హృదయము కలువదు, చేతులు కలసిన హృదయము కలువదు, పైకి వందనాలందురు, మరి వారేలా నీతిమంతులౌదురు. మార్పు చెందిన మాటలు మారవు. కొంతమంది ఆ టీ స్టాల్ కాడ అక్కడక్కడ రోడ్ల మీద కలిసి ఉంటారు, చేతుల్లో బైబిళ్ళు ఉంటాయి, వీళ్ళేమో విశ్వాసుల్లాగా ఉంటారు. వాళ్ళ మాటలు చూస్తే లోకస్తులు కూడా మాట్లాడుకోరు. కొంతమంది మేము కలిసినప్పుడు పాస్టర్ గారు ప్రైజులు ఆడని చేపట్టుకున్నాడు, వదలరు, మేము తీసుకుంటున్నా సరే గంట సేపు అలాగే పట్టుకొని గట్టిగా పట్టుకుంటారు. చేతులు కలుస్తాయి కానీ హృదయాలు కపటముతో నింపబడి ఉంటారు, కపటముతో నింపబడి ఉంటారు. గారడీలు చేసేవారు. ఎలుమానబడినటువంటి గారడీ వాడు యూదుడే, కానీ అబద్ధ బోధకుడు, ప్రవక్త. పెరిగి పౌలు మార్పు చెంది మారు మనసు పొందుదామంటే అతనిని పాడు చేస్తున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతనిని గద్దించాడు. ఏయ్, కపటంతో నింపబడ్డావు నువ్వు, దేవుని తిన్నన మార్గమున నడవా, నీవు దేవుని ప్రజలను పాడు చేయటం మానవా అని చెప్పుకొచ్చాడు. ఇదివరకు రేడియోలో ఒక పాట వినేవాడిని నేను. మీకు వచ్చినప్పుడు నేను రేడియో పాటలే చెబుతా, వినండి. రేడియో పాట వినేవాడిని ఒకటి. మానవా మానవా అంటే మానాను, నేను ఇంకా మానాను, అలవాటైపోయింది నేనేమి చేయను. అలవాటైపోయింది, మానరు. మానవా అంటే మానను. హృదయము కపటముతో దుర్మార్గతతో నిండిన వారు మానరు, గారడీలు చేయటం మానరు. ఇదే విషయము సమరియా పట్టణములో జరుగుతుంది. పిలుపు అక్కడ దేవుని స్వార్థ భారముగా ప్రకటిస్తూ ఉన్నాడు. అతను వాక్యమును విన్నవారు అనేక మంది రక్షించబడుతున్నారు. అతను అద్భుతములు చేస్తున్నాడు, సూచక్రియలు జరుగుతున్నాయి, స్వస్థత కార్యములు జరుగుతున్నాయి. ఈ గారడి వాడు అక్కడున్నాడు. అక్కడ అతడు గారడి వాడు సీమోను వాడి పేరు. 8వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే గారడీలు చేసి ప్రజల్ని విభ్రాంతి పరిచారంట. వాస్తవం వేరు, ఊరక విభ్రాంతి పరచడం వేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను 15-16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఇది మంచి విషయం ఏనండి,
ఇప్పుడు లేరులే ఇవన్నీ. రైలుపేటలో నేషనల్ ట్యుటోరియల్ కాలేజీకి వెళ్తున్నా. ఆ సమయంలో ఆ రైల్వే స్టేషన్ గోడమిటి, గవర్నమెంట్ హాస్పిటల్ గోడమిటి ఒక ముంగీసుని కట్టేసి ఉంటుంది. ఓ పాము పుట్ట ఉంటుంది. అక్కడ ముగ్గేసి ఎముకలు పెడతారు. ఒక అతను ఈ డోలకు తీసుకొని పాటలు పాడుతూ ఉంటాడు. అక్కడే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళకి సంబంధించి. పాట పాడుతూ గారడీలు చేసేవాళ్ళు వాళ్ళు. గారడీ వాడు ఉన్నాడని ఆ పాట పాడుతూ ఉంటే అందరూ వెళ్ళి నిలబడేవాళ్ళు. ఏమని చెప్పేవాడు తెలుసా? ఇప్పుడు ముంగీస్కి పాముకి నేను ఇప్పుడు ఏమన్నా ఈ రెండింటికి నేను ఇప్పుడు పోట్లాడి పెడుతున్నా, ఇప్పుడు ఈ రెండు చూడండి ఎలా కొట్లాడుతాయో అని చెప్తా ఉంటే అది చూద్దామని పోయి నిలబడ్డా. మా నాన్న ఆ రోజే ఎక్కడో అప్పు చేసి డబ్బులు ఇచ్చాడు నాకు. కాలేజీ ఫీజు కట్టాలి. 1200 ఏమో ఆ రోజులు. 1200 అంటే మాటలు కాదు. 1200 వెనక జేబులో పెట్టుకున్నా, నిలబడ్డా. ఈడు గారడీ చేస్తున్నాడు పాముకి, ముంగిస్కి ఇప్పుడు ఆట పెడతాను చూడండి అని చేపగా బుట్టనట్ట గదిలిస్తే పాములు వేసి టాంట ఉంటుంది. ఆ ముంగిసోమో అక్కడ కట్టేసి ఉంటుంది, అది అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ రెండు కొట్టుకుంటే చూడాలని నేను అక్కడే నిలబడితే ఇంతలో వాడు ఏం చేస్తాడంటే ఏదో బుట్ట పట్టుకొచ్చి ఆ ఏ ఏరులో తెలియదు, సొరకాయ చెట్టుయో బెరకాయ చెట్టుయో కానీ ఏరు మొక్కలు తెచ్చి అందరి కాళ్ళ ముందేసి కదిలేరా మీరు రక్తం గక్కి చేస్తారనేసరికి ఒక పిల్లోడు వస్తాడు అని కొట్టుకుంటా. రక్తం అంత రంగు నీళ్ళు అవన్నీ బెత్తరపోయేవాళ్ళం. మాకు తెలియదుగా రంగు నీళ్ళని. ఆశ్చర్యపోయేవాళ్ళం, భయం వేసేది. అడుగు గదిపారా మీరు కూడా రక్తం గక్కి చేస్తారా అంటారు. వాడు రక్తం గక్కుతా పడిపోతే తెల్లగుడ్డ పడేసి వాడు ముఖాన్ని గప్పి ఇప్పుడు అడుగుతాడు, రేయ్ ఈ వచ్చిన బాబు గారు ఏ డ్రెస్ వేసాడు అంటే వాడు అంతకుముందు అందరూ చూసేకపోయి ఉంటాడు. ఈ బాబు గారు చేతిలో ఉన్నాయి అంటే బుక్స్ ఉన్నాయి అంటాడు. నిజమే, నా చేతిలో బుక్స్లే ఉన్నాయి. ఇందులో మమ్మల్ని లీనం చేసి వెనక జేబులు కొడతా ఉంటారు మా ఆయన్ని. నేను కాలేజీలో కట్టాల్సిన డబ్బులు కూడా పోయినాయి తర్వాత చూసుకుంటే. మనల్ని గాడీలు చేసేవాడు ఆకర్షించి ఆ బుట్ట దగ్గరే మనల్ని చూపిస్తూ ఉంటాడు. ఏరులు చూపిస్తాడు. ఇదిగో ఈ ఏరు చూడండి, ఇది మీకు పాము గరిచిన ఏం కాదు, మీకు ఏదో నష్టాలు ఉండవు, ఏరు తీసుకోండి అంట అందరికి చెప్తూ ఉంటాడు. మనం ఇందులో లీనమైపోయి ఉంటాం. వెనక వాడిపోయిన వాడు చేసుకుంటూ ఉంటాడు. అంత అయిపోయింది. ఆ పాముకి ముంగీసుకి ఆట పెట్టింది లేడు వాడు, ఆ ఏరులు మనకిచ్చేది లేదు. అందరి దగ్గర డబ్బులు అడుగుతాడు. అయిపోయింది ఆట, వెళ్ళిపోండి అంటాడు. ఎందుకు? ఈ జేబులు కొట్టేవాడు సైకిల్ చేస్తాడు అందరి దగ్గర లూటీ చేసి కానీ అని. ఇక ఆట అయిపోయింది. మేము వెళ్ళి ఫీజు కడతాము, జేబులో జేబు పెడితే ఏమీ లేదు. ఏమైపోయినాయి? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా, ఇంటికి పోతే అప్పు చేసి తీసుకొచ్చాను రండి అక్కడ దంతాడు. ఇప్పుడు స్కూల్లోకి వెళితే ఇక్కడ ఫీజు కట్టలేదని నిలబెడతారు నలుగురిలో. ఇప్పుడు ఏం చేయాలని ఆ సరస్వతి సినిమా హాల్ చుట్టూ తిరిగి సాయంత్రానికి ఏం చేయాలి అని ఇంటికి పోయి అక్కడెక్కడో నిలబడితే మా అబ్బాయి అక్కడ నిలబడ్డాడంటే ఎందుకంట అంటే మా అమ్మను వచ్చి అడిగితే మమ్మ నా డబ్బులు పోయినాయి ఏం చేయాలి. ఇంకో బాగుంటుందా? గారడీలు చేసేవారు మోసాలు చేస్తారు. మన నెల ముందు కూడా వస్తారు అప్పుడప్పుడు. ఆదివారం రోజే వస్తాడు వాడు. ఆదివారమే వచ్చి 2 మైకులు కడతాడు. అక్కడ 2 గొట్టాలు కట్టేదను పాటలు పెడతాడు. ఏం పాటలు పెడతాడు ఆదివారం రోజు? నజరేయుడా పెడతాడా? వేస్తే వేయొచ్చు ఒక పాట, ఫస్ట్ పాట దేవుని పాట వేస్తాడు. ఎవరిల్లు అని చూస్తాడు, క్రిస్టియన్సా అని వెంటనే క్రిస్టియన్ పాట పెడతాడు. హిందువుల మధ్యలోకి వెళ్ళాను అనుకో, అక్కడికి వెళ్తే నమో అది పెడతాడు ఫస్ట్, అందరు భక్తిగా అనుకుంటారు. ఇక రెండో పాట వచ్చిద్దండి వెంటనే ఫస్ట్ నజరేయుడా వచ్చింది, రెండో పాట ఓరోరే యోగి వచ్చేసిద్ది. అంతే, ఏముండదు ఇంక అక్కడ. ఇక అన్ని పాటలు అయ్యే అక్కడ ఏం చేస్తాడంటే ఇటోక కర్ర కట్టి తేగ కడతాడు. ఆ తీగ మీద ఇప్పుడు మేము నడుస్తాము అంటాడు. ఒక రౌండ్ తీగ తెచ్చి 6mm రౌడ్కి వచ్చి ఇందులోంచి మేము దూరి వెళ్తాము అంటుంటాడు. అన్నిటికీ అలవాటు పడిపోయి మనం ఇంక అక్కడే నిలబడతాం. అవసరమైతే ఆడ గుంట తీసి పెడతాడు. 3 రోజులు ఈ అబ్బాయి ఈ సమాధిలో ఉంటారంటారు.
మనోళ్ళకి తెలియక వీళ్ళంటారు, వద్దులే అబ్బాయి అలా వద్దయ్యా, మా పేట కీడయ్యా, మా పేటలో చేయబాకయ్యా అని వీళ్ళు బతుకులు ఆడుతూ ఉంటారు. వాడు 3 రోజులు ఉంటాడా? 3 రోజులు ఉంటే బతుకుతాడా? గారడీలు చేసేవారు గారడీలు ప్రదర్శించి మనుషులను మభ్య పెడతారు. వాస్తవంగా జరగవు. పిల్లలప్పుడు గారడీలు చేసేవారు వచ్చేవారు ఇళ్ళ ముందు గంట కొట్టుకుంటూ వచ్చి గారడీ చేసి వాడు ఆ సంచిలో నుంచి ఏదో పాముని చూపిస్తాడు, కప్పను చూపిస్తాడు. తర్వాత పిల్లల దగ్గరికి వచ్చారే ముక్కు ముక్కు అని డబ్బా పెడితే రూపాయి కాయలు ఠమామని పడతా ఉంటాయి. ఇన్ని రూపాయి కాయిన్లు వాడు తీసుకోవడం బదులు వాడు ఎందుకు అడుక్కోవాలా? గారడి, అది గారడి. మనుషులను మభ్య పెట్టడమే. మభ్య పెడుతున్నారు, మభ్య పెట్టే గారడీలు. క్రైస్తవ జీవితాల్లో కూడా గారడీలు ఎక్కువైపోయినాయి. క్రైస్తవ సంఘాల్లో గారడీలు ఎక్కువైపోయినాయి. పశ్చాత్తాపం, కన్నీటి వేదన, హృదయాలు మారడం, ప్రభువుకి సమర్పించడం, దేవుని పిల్లలుగా ఎదగడం, దేవుని కొరకు రోషముగా బ్రతకడం, ఆత్మల రక్షణ భారము కలిగి ప్రభు కొరకు ఆత్మను రక్షించుదామనే వేదన వదిలిపెట్టేసి ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు అంత గారడీలు కావాలి. గారడీలు ఏంటి? గారడీలు అంటే కుటుంబాశీర్వాద ప్రార్థన. మంచిదే, కుటుంబాలతో వస్తున్నారా? భార్యాభర్తల కోటం, భార్యాభర్తలు వస్తున్నారా? నువ్వు వారం రోజులు పెట్టినా ఈ వచ్చే భార్యలే తప్ప భర్తలు రారు, ఈ వచ్చే భర్తలే తప్ప ఆ భార్యలు రారు. కుటుంబాల్లో మనం సంఘాలు ఎన్ని కార్యక్రమాలు పెట్టినా ఈ వచ్చేవాళ్ళే తప్ప ఆ కుటుంబంలో మిగతా వారు వస్తున్నారా? కారణం ఏమిటి అంటే వీరు ఆ కుటుంబంలో సాక్షార్థంగా బ్రతకలేకపోతున్నారు కాబట్టి, వీరు గారడీలతో బ్రతుకుతున్నారు కాబట్టి మార్పు రావటం లేదు ఎవరికి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఈ గారడీ సీమోను అంతకుముందు సమరియా పట్టణంలో తానేదో గొప్పవాడనని చెప్పుకుంటూ అక్కడే ఉన్నాడు. 9వ వచనం, లోగడ ఆ పట్టణంలో, సమరియా పట్టణంలో గారడీలు చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు అక్కడ ఉన్నటువంటి జనులను చూడడానికి వచ్చిన వారిని విభ్రాంతి పరుస్తున్నాడు, భ్రమపరుస్తున్నాడు. నిజమే నిజమే అన్నట్లుగా విభ్రాంతి పరుస్తున్నాడు. తనెవడు గొప్పవాడని విభ్రాంతి పరుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఈతడే అని చెప్పుకొనుసు అతని యందు లక్ష్యముంచారు. గారడీలు చేసేవాని యందు ఈ వచ్చిన ప్రజలందరూ నిజమేలే, ఇతను చాలా గొప్ప శక్తి, దేవుని శక్తి, అమ్మవారి శక్తి, అయ్యగారి శక్తి ఈయనలోనికి వచ్చేసింది, లేకపోతే ఆయన ఇంత అద్భుత కార్యాలు ఎంత చేస్తాడు అని అనుకుంటా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక స్వస్థత కార్యాన్ని చూసా. టీవీలో మన క్రైస్తవులు చెప్తుంటే ఒక స్వస్థత కార్యాన్ని చూసా. ఆ సహోదరి చెయ్యి అంతా ఇక్కడ వరకు ఇరిగిపోయి ఉంటుంది. మామూలుగా నడిచేటప్పుడు కూడా ఆమె చెయ్యి ఎట్లా అనుకుంటా, ఎట్లా అనుకుంటే ఎట్లా వేసుకుంటుంది, అంటే ఇంతవరకు ఇరిగిపోయి ఒకటి శర్మం మీద ఉంటుంది. ఆ సేవకుని దగ్గరకు వచ్చి ఆ చెయ్యి అట్నే పెట్టుకొని వచ్చి ప్రార్థన చేపించి యేసు నామములో పో అనగానే చెయ్యి ఎట్లా అందామా మామూలుకి వచ్చేసింది. తర్వాత విభ్రాంతి పరచటం అంటే ఇదే, విభ్రాంతి పరచటం. మా అన్నయ్య గారు ఉన్నాడు, సొంత అన్న. ఆయన ఏం చేస్తాడంటే చిన్నప్పుడు 20 సంవత్సరాల లోపులో ఈ 2 కాళ్ళు మెడల మీదకి తెస్తాడు. 2 కాళ్ళు మెడల మీదకి తెచ్చి చేతులతో నడుస్తాడు. అలాగా డ్రామాలో కూడా వేయించారు. డ్రామాలో వేయించి డ్రామాలో అంటే ఇలాగా స్వస్థతలు జరిగినాయని చూపించడానికి ఆయన్ని అట్లా చేపించి తర్వాత తీసేస్తే బాగైనట్టు చూపించారు. ఈ రోజునవి నిజంగా చేస్తున్నారు, విభ్రాంతి పరుస్తున్నారు. నువ్వు దుఃఖ దినములు సమాప్తములైని అని ప్రకటిస్తున్నారు. ఎన్ని కుటుంబాల్లో, ఎంతమంది జీవితాల్లో దుఃఖ దినములు సమాప్తములైని, ఎంతమంది కుటుంబాల్లో వేదనలు పోయినాయి. కారణం ఏమిటి అంటే వీరు గారడీ వారిగానే ఉంటున్నారు.
గారడీలే నమ్ముతున్నారు. గారడీల్ని వారు కూడా చేస్తున్నారు గనుక దేవుడు వారిలో ఏ కార్యం జరిగించట్లా. ఈ సీమోను అనేటువంటి వాడు దేవుని మహాశక్తి నేనే అని మనుషులను విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. అదే సమయంలో పిలుపు గారు వచ్చి వాక్యం చెప్పి స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు అక్కడ చేస్తే ప్రజలందరూ ఇప్పుడు ఏమైపోయారో తెలుసా? ఆ సీమోను ఆ గారడీ వాడిని వదిలిపెట్టేసి ఇప్పుడు ఫిలిప్పు గారు వెంటబడ్డారు. ఇప్పుడు దాకా మనం అతన్ని గొప్పవాడు అనుకున్నాం, అతని కంటే ఇతను గొప్పవాడు అని ఇప్పుడు ఇతని వెంట పడ్డారు. ప్రజలు అలాగే ఉన్నారండి. ప్రజలు కొత్త ఒక మురిపం, పాత కొత్త ఒక కొత్త కొత్త ఒక వింత, పాత ఒక రోత. కొత్తగా ఉంటే మురిపెంగా, అబ్బో వింతగా, అది బాధపడేకుంది. అలా కాదు, రోజులు గడుస్తున్నా కొలది విశ్వాసులుగా బలపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి, ప్రభుకు సమీపస్థలం అవ్వాలి. మన మన శక్తి కొలది దేవుని పని సంఘాల్లో చేయాలి. పిలుపు గారు వచ్చేసరికి ఇప్పుడు అందరూ పిలుపు గారు గొప్పవాడు 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 అనుకుంటున్నారు. ఇలాగ జరుగుతూ ఉండగా అందరూ బాప్తీసాలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో ఇక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. ఏంటో తెలుసా? చూడండి 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని 12వ వచనం నుండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. ప్రజలందరూ బాప్తిసాలు తీసుకుంటుంటే పిలుపు గారు మాటలు నమ్మి పిలుపు గారిని వెంబడిస్తుంటే ఈ గారడీలు చేసే సీమోను కూడా బాప్తిసం తీసుకున్నాడు. మనం గమనించాలా, సంఘాల్లో అందరూ ఆత్మీయులుగానే ఉంటారు అనుకుంటాం, కానీ ఈ గారడీ వారు కూడా ఉంటారు. గారడీ సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందాడంట. మరి ఏమని నమ్మాడో మనకు తెలియదు. యేసు దేవుని కుమారుడిని నమ్మితే తన జీవితం ఎందుకు అలా ఉంటుంది? వీరు అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేస్తారు, దేవుని పిల్లలు వీళ్ళు అని నమ్మినట్టయితే అతను అలాగ సంఘమును పాడు చేయడు, అతడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను పాడు చేయడు. అలాగున అద్భుత కార్యములు సూచక్రియలను చూసి ఇతను కూడా విభ్రాంతి నుండి బాప్తిసం తీసుకున్నాడు, జనాల్లో కలిసిపోయాడు. యెరూషలేములో ఉన్నటువంటి పౌలు గారు ఈ వార్త విని పేతురు యోహానులు చూడండి, అంతటా పేతురుని యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు బాప్తిస్మం పొందిరి. వీరు వచ్చి సమరయ అందరూ దేవుని వాక్యమును అంగీకరించిన యెరూషలేములోని అపోస్తలులు విని పేతురుని యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారు ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. పేతురు యోహానులు ఇద్దరు వచ్చి ఒక్కొక్కరి మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మను పొందుకోండి అని ప్రార్థన చేస్తుంటే అందరూ ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఆ సమయంలో గారడీ సీమోను మీద కూడా చేతులు పెట్టారు. ఇతనికి రాలా. కారణం ఏంటో తెలుసా? హృదయము పవిత్రంగా ఉంటే, హృదయం అంతా దేవుని వైపు ఉంటే ఆత్మను పొందేవాడు. ఇతను అందరం చూశారు, వీళ్ళు చేతులు పెడితే వీళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు, ఇదేదో బాగుంది. నేను చేసినటువంటి డూప్లికేట్ కార్యాల కంటే ఇది చాలా బాగుంది, అన్య భాషలు మాట్లాడుతున్నా పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారని ఇతను గుర్తించి సాయంత్రానికి పేతురు యోహానులు ఇద్దరు ఉన్నటువంటి ఆ ఇంటికి వెళ్ళి ద్రవ్యమును తీసుకొని వెళ్ళాడంట. డబ్బులను తీసుకొని వెళ్ళి చదవండి క్రింద వచనాలు. అయ్యా పేతురు గారు, బ్రదర్, యోహాను బ్రదర్, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వారు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఆ అధికారమును నాకు ఇవ్వండి అని ఇతను ఏం చేశాడు? డబ్బులు ఇచ్చి అధికారమును నాకు ఇవ్వండి అన్నాడు.
అది ఎవరిచ్చేది? దేవుడు ఇవ్వాల. ఎవరికి ఇస్తాడు? నిజంగా దేవుని పిల్లలుగా ఉంటే. మనం ఎవరికి డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిన పని లేదు. నిజముగా దేవుని పిల్లల చేతులు ఉంచితే వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో వారికి ఏది కావాలని ప్రార్థన చేస్తారో సావుకుడు అది ఖచ్చితంగా వారి గృహములో నెరవేరుతుంది. అలాగా వీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండాలి. ఇతను అంటున్నాడు, ఆ వరం మీద నాకు, అధికారం మీద నాకు ఇవ్వండి అయ్యా అని డబ్బుని పెట్టాడు. పేతురు యోహానులు అని యొక్క మనసును చూశారు. మనసును చూసి ఇప్పుడు అంటున్నారు, అందుకు పేతురు అంటున్నాడు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొన తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించిపోతుంది. బాయ్, నువ్వు మారు మనసు పొందావు, మార్పు చెందావు, మంచిదే, బాగానే ఉన్నావు. కానీ దేవుని వరమును డబ్బులతో కొనాలనుకుంటున్నావు. నాకు కూడా ఒక ఆశ ఉందండి. ఏమిటో తెలుసా ఆశ? పక్కన ఒక బేసిన్ పెట్టుకొని నీళ్ళు జల్లుతుంటే అందరూ టబా టబా పడిపోవాలి. అది నేను చూడాలనే ఆశ ఉంది నాకు. నాకు ఎప్పటి నుంచో ఉంది కోరిక. ఎందుకో నాకు ఇట్లాగా టచ్ అనగానే అందరూ పడిపోతే బాగుండు అనుకుంటా. ఎన్నిసార్లు టచ్ అన్న ఎవరు పడట్లా, మరి ఏంటో అర్థం కావట్లా. నా ఆశ అది. చనిపోయే లోపల ఒకసారి చేపిస్తాలి. నీళ్ళు పెట్టి జల్లి టచ్ అంటే పడిపోయేటట్టుగా. ఎవరిని ఈ గారడీ వాడు అంటున్నాడు, నేను ఎవరి మీద చేతులు పెడతానో వారు ఈ పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఆ అధికారం నాకు ఇమ్మనగాని పేతురు యోహానులు అని అంతరంగములోనికి చూసి అంటున్నారు, ఏయ్, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించకొని చూస్తున్నావు. నీ ధనము నీతో కూడా నశించిపోద్ది. నీ డబ్బు ఎవరికి కావాలరా? నువ్వు 1000 ఇస్తేమి, లక్షలు ఇస్తేమి. కపటముతో నింపబడ్డావు, ధర్మార్గతతో నింపబడ్డావు. దానివల్ల దేనికి నీవు దేవుని సన్నిధానంలో యోగ్యుడు కాదు. నా దగ్గర జాబ్ హోల్డర్స్ ఉన్నారు. మేము ఉండే దగ్గర పేటలో, సంఘంలో కాదు, పేటలో. వాళ్ళు అంటారు, పాస్టర్ గారు 10వ తారీఖు లోపు ఏదో ఒక రోజు ఒక 10 నిమిషాలు వచ్చేసి ప్రార్థన చేసి వెళ్ళండి ఇంటికి అంటారు. అంటే నేను వెళ్ళను. మరలా ఒకసారి కనపడి, ఏంటి పాస్టర్ గారు పిడుగురాళ్ళ మాచారం నుంచి వస్తారు మా ఇంటికి, నువ్వు రావేంటి పాస్టర్ గారు అంటారు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? పిలిచింది మంచి పని. ఎందుకు పిలిచారు? ఆ 10వ తారీఖు లోపు వస్తే నాకు శాలరీ వచ్చిద్ది, నువ్వు ప్రార్థన చేస్తే కానుక ఇచ్చి పంపిస్తాను అన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో, నేను కానుక తీసుకుంటా. ఇప్పుడు నాకెవరు ఆ పిడుగురాల మాచారం నుంచి వచ్చిన వాళ్ళ గురించి చెప్పిన, నా గురించి కూడా చెబుతాడు ఇతరులకి. పాస్టర్ గారు కూడా వచ్చాడయ్యా మొన్న ప్రార్థన చేస్తే నేను కానుక ఇచ్చానని చెబుతాడుగా. ఇద్దరు భార్యాభర్తలు యూనివర్సిటీలోనే జాబ్ వాళ్ళిద్దరికి. నేను ఉండే దగ్గర వాళ్ళిద్దరికి 70-80 వేలు వస్తాయి. నేను ఒక 20 సంవత్సరాల క్రితం చెప్తున్నా. ఒకవేళ వెళ్ళాను అనుకో, చెరొక 1000 ఇచ్చినా, చెరొక 2000 ఇచ్చినా నాకు చాలా ఎక్కువ. నాకు వద్దు అంటాను. కారణం ఏంటో తెలుసా? నా సంఘములో ఇప్పుడు నాతో పాటు స్వార్థికులుగా ఉన్నారు. ఈ బ్రదర్ ఒక్కడే జాబ్ హోల్డరు, ఇంకా అక్కడున్న ప్రకాశ్రావు గారు జాబ్ హోల్డరు. మిగతా వాళ్ళంతా పనులు చేసుకునేవారే. సువార్త ప్రకటిస్తారు, వెంబడిస్తారు, సంఘంలో అన్ని కార్యక్రమాలు చేస్తారు. అన్ని పనులు వారు చేయాలి. వారు ప్రతి నెల వచ్చేసరికి వారు దశంభాగం తెచ్చిపెట్టాలి. స్త్రీలు కూడా ఇళ్లలో పనిచేసేవారు ఉన్నారు సంఘంలో. అది ఇక్కడ కూర్చున్న అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి నాగలక్ష్మిని. వాళ్ళ అమ్మ చిన్న కొట్టు పెట్టుకొని అట్లు పోస్తుంది. కుటుంబంలో కష్టతరం అయినా సరే నెల వచ్చేసరికి వారి దశంభాగాలు. విధవరాలుగా ఉన్నవారు నెలకు పెన్షన్ 4000 వస్తే 4000లో నుండి కూడా అసలు వాళ్ళు ఇంటికి కూడా పోరండి. దేవుడిచ్చిన కృప అది. నాకు ఎంతగా ప్రేమిస్తారో తెలుసా నన్ను. ఆ వృద్ధాప్యంలో ఉన్నవారు తమ్ముడుగా, కుమారుడిగా, వాళ్ళు ఒక ఆమె అసలు కళ్ళు కూడా కనపడవు. ఎట్లా అనుకుంటా వచ్చింది, అయ్యా పాస్టర్ గారు అనుకుంటూ వచ్చింది. పడతావు తల్లి ఎందుకు అంటే, దేవునికి ఇచ్చినాకే నేను ఇంటికి వెళ్ళేది.
దేవునికి ఇచ్చిన తర్వాతనే వాడుకునేది. అదే మనస్తత్వం వీళ్ళకి మొత్తానికి ఉంటుంది. శాలరీ రాగానే దేవునికి తీస్తారు పక్కగా. అందుకే నేను దీవించబడుతున్నా, అందుకే వారు కూడా దీవించబడుతున్నారు. మన పరిస్థితులు ఎలా ఉండాలి? నేను ఏ జాబ్ హోల్డర్ దగ్గరికి వాళ్ళు రమ్మన్నారనో, పేటలో ఉన్నారనో ఎవరింటికి వెళ్ళను పిలవకుండా, పిలిస్తేనే వెళతా. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేస్తారు, వెళ్ళకపోయినా వచ్చేస్తాయి. అప్పుడు దీవించబడతారు. అంతేగాని ధనమిచ్చి వరాన్ని పొందాలనుకునేవారు అలాంటి వారు నువ్వు వచ్చి 10 నిమిషాల వరకు ప్రార్థన చేసి వెళ్ళండి అన్నా కానీ వెళ్ళను. ఎందుకు? కారణం ఏంటంటే వారి మనసు ఏంటి? వారు పాస్టర్ గారికి కూడా మేము ఇస్తున్నామని నేను చెప్పడం కోసం. అందుకని ధనంతో వరాలని కొనాలనుకుంటే అయ్యేది కాదు. పేతురు గారు అంటున్నారు, నీవు ధనమిచ్చి దేవుని వరమును పొంద చూసినందుకు నీ ధనము నీతో కూడా నశించిపోతుంది. అందుకు పేతురు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అసలు నీవు ప్రభువా నాకు ఒక ఆత్మీయ వరముని అయ్యా అని యథార్థముగా అడిగితే ఇచ్చేవాడేమో. ధనమిచ్చి అందరిని మోసం చేద్దాం అనుకున్నావు గనుక ఈ కార్యక్రమంలో నీకు ఇంకెన్నటికీ పాలేదు. నీ హృదయం సరైంది కాదు, నీ హృదయం సరైంది కాదు. ఒక సహోదరుని సంఘంలోకి పంపిస్తే వినండి అందరూ, దేవుని స్తోత్రం చెప్పండి. నా దగ్గర ఉండేటువంటి సహోదరులంతా యథార్థవంతులు, పరిచర్య బాగా చేస్తారు. సరే, అక్కడ పంపిస్తే ప్రార్థన జరుపుకొని రమ్మంటే వెళ్ళారు. ప్రార్థన చేసి వచ్చి తర్వాత నాకు చెప్తున్నాడు, పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తే ఒక అతనికి దెయ్యం వచ్చింది, పడిపోయాడండి అని చెప్పాడు. దెయ్యం వచ్చి పడిపోయింది, అసలు ప్రార్థన చేస్తే పడిపోయాడండి, దెయ్యం వదిలిపోయింది అని చెప్పాడు. ఎవరు అబ్బాయి, ఎవరు అతను అంటే అతని పేరు చెప్పాడు. అతనికి దెయ్యం కాదు రేది, వాడు ఫుల్గా దాగి ఉంటాడు ఎప్పుడు. నువ్వు తల మీద చేయిపెట్టి ప్రార్థన చేసి ఉంటావు, వాడు ఊగిగాడ పడిపోయాడు, ఫుల్ అయిపోయింది వాడికి, లేచాడు. మరి నువ్వు వచ్చేటప్పుడు కంటే లేకోవాలా అంటే ఫుల్ అయిపోయిన వాడికి ప్రార్థన చేసి దెయ్యం వచ్చి ఆత్మ పడిపోయింది అని. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రార్థనలో కూర్చొని నిద్రపోయి అందరు లేచి మనం ఆరాధన చేద్దామంటే వీళ్ళు తోలుతూనే ఉంటారు, ఒకసారి పడిపోతారు, ఆత్మ వచ్చింది పడిపోయారు అనుకుంటారు. గారడీలు. ఇందులో నీ హృదయము సరిలేదు. నిజంగా దేవుని సన్నిధానంలో అడగండి, యథార్థవంతులుగా ఉండండి, ప్రార్థనాపరులుగా ఉండండి. నీ కుటుంబ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. నీకున్న ప్రతి సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు. నీకున్న ప్రతి అనారోగ్యమును దేవుడు ముడతాడు. నిన్ను అత్యధికముగా నీ తోటి వారి కంటే, నీ ఇరుగు పొరుగు వారి కంటే కూడా నిన్ను యోగ్యులుగా సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అంటే నీ హృదయంలో కపటం ఉండకూడదు, దుర్మార్గత ఉండకూడదు. దేవుని ఎదుటి యథార్థముగా ఆత్మానుసారమైన దుఃఖము కలిగి ఉన్నప్పుడు ఆత్మల రక్షణ భారం కలిగి ఉంటావు. నీవు కూడా రక్షించబడినట్లుగా నీ కుటుంబం, నీ ఇరుగు పొరుగు వారిని దేవుని సన్నిధానానికి నడిపిస్తావు. పేతురు అంటున్నాడు, కాబట్టి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేదు, కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొందు, ప్రభువుని వేడుకో. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పాడు. నీకు దేవుని వరం రావటం కాదు, కానీ దేవుని శాపం నీ మీదకు వస్తుంది. దేవుడు నిన్ను శపిస్తాడు, శిక్షిస్తాడు. జాగ్రత్త, నీ హృదయం సరైనదిగా లేదు, నువ్వు మారు మనసు పొంది ఇప్పటికైనా అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే ఇతనికి భయం వచ్చేసి అయ్యా ఆ శాపం ఏదో నాకు రాకుండా ఉండేటట్లుగా ఏమన్నాడు, మీరు చెప్పిన వాటిలో ఏది నాకు తగలకుండా మీరే నా కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు ఆశీర్వదించబడాలని సేవకుడే ప్రార్థన చేయాలి, నీ కుటుంబ సమస్యల నుండి విడిపించబడాలని ప్రార్థన చేయాలి.
అన్ని విషయాలు ప్రార్థన చేయాలి. చివరికి నీకు మారు మనసు కొరకు కూడా ప్రార్థన చేయాలి. కానీ నీకు మారు మనసే పొందవు. బయట వాళ్ళు ఏమంటారు, ఎంతకాలం ఆ గుడికి పోతే ఏముందండి, వీళ్ళ మార్పేదండి అంటారు. మార్పు చెందవలసింది ఎవరు? మారాల్సింది ఎవరు? పశ్చాత్తాపడాల్సింది ఎవరు? పాపంలో ఒప్పుకోవాల్సింది ఎవరు? దేవునిలో స్థిరపడవలసింది ఎవరు? నీవే. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు. మార్పు చెందడానికి అవకాశం ఇచ్చాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే గొప్ప రక్షణ దినము అని ప్రకటించబడుతూ ఉంటే నువ్వు నిర్లక్ష్య స్వభావాలతో ఉన్నావు. కొంతమంది స్వస్థత జరిగితే చాలు అనుకొని వచ్చేవారు. కొంతమంది నాకున్న అప్పులు తీరితే చాలయ్యా అనుకొని వచ్చేవారు. మా అబ్బాయి తాగుడు మానితే చాలయ్యా, మా కుటుంబంలో మేలులు జరిగితే చాలయ్యా. ఇవన్నీ జరుగుతాయి. ముందు నీవు మారు మనసు పొందు, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించు, లోక సంబంధమైన స్థితి నుంచి విడిపించబడు. దేవుడు అప్పుడు నీకు సమస్తమును, మొదట నీవైన రాజ్యమును నీతిని వెదుకుము, అప్పుడు అవన్నీ నీకు సమకూర్చబడతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి కార్యము దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. ఇప్పటి వరకు కూడా నేను నా జీవితంలో ప్రభువా నాకు ఇది కావాలి అని అడగలా. నేను అడిగితే కదండి ఇచ్చేది అనుకుంటాం మనం. ప్రభు కూడా అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును అని. నేను ఎప్పటి నుంచో అడుగుతున్న ఆడి కారు కావాలని. ప్రణీత్ గారు, ఎప్పటి నుంచో నా కోరిక ఉంది, నాకు ఒక కారు కావాలండి. నాకు బైకే లేదు. ఇప్పటికైనా సరే సహోదరులు ఎవరైనా తీసుకొస్తే వస్తా. నా ప్రార్థన ఏంటో తెలుసా? నాకు కావాలని నేను ఏ రోజు అడగల, నా సంఘం దీవించబడాలి అన్నాను. దేవునికి స్తోత్రం. సంఘము దీవించబడాలి. ప్రభువా, ఇదిగో నా సంఘంలో యవనస్తులు ఉన్నత విద్యను అభ్యసించాలి, ఉన్నత ఉద్యోగములు చేయాలి, వారు కారులో తిరగాలి, అపార్ట్మెంట్స్లో ఉండాలి, వారు బంగారం ఒళ్ళంతా ఉండాలి. ఎలాగూ నా ప్రార్థన చేస్తే ఇవాళ నా సంఘంలో ఉన్న వారికి ఎంతమంది కారులు ఉన్నాయో, వాళ్ళ ఇళ్ళ ముందు స్థలాలు లేక కొనలా. ఇంకా చాలామంది ఇంటికి 2 బైకులు ఉన్నాయి, ఒక్కొక్కరు కారులు ఉన్నాయి, 4 ఏళ్ళకి 4 ఉంగరాలు ఉన్నాయి, మెడల్లో దండలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి, కానీ నాకు లేవు. నేను ఏ రోజు నాకు కావాలని అడగల. అయితే నేను బయటికి బయలుదేరగానే కారు తెచ్చి పెడతారు, బయటికి రాగానే కారులు తెచ్చి పెడతారు. వెళ్దారండి అంటారు, బైకులు తెచ్చి నిలబెడతారు. ఎక్కండి పాస్టర్ గారు, మా బైక్ ఎక్క, నా బైక్. వీళ్ళు నన్ను మోయితాను, నాకు బైక్ నడపడం కూడా రాలా ఇప్పుడు దాకా. ఎందుకు? నన్ను కనిపిస్తేగా ఎటు వెళ్ళాలన్నా వీళ్ళే బైకులు వేస్తారు, కారులు వేస్తారు. ఇంకా నాకెందుకండి సొంత కారు, సొంత బైక్? దేవుడు సంఘమును దీవించాడు, సంఘంలో అందరికీ అన్నీ ఇచ్చాడు. వాళ్ళే నన్ను ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్తున్నప్పుడు నాకు అవసరం లేదు. నేను ఒక మాట నమ్ముతాను, కుమారునికి ఏది ఇష్టమో అది తండ్రికి తెలుసు. కుమారుడు ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు, ప్రణీతి గారి పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటే ప్రణీతి గారు చూడగలరా? చూసి అలాగా మంచి బట్టలు వేసుకొని తిరుగుతాడా? తనకు లేకపోయినా సరే తన పిల్లలకి మంచి బట్టలు కొనిస్తాడు. తన కడుపు కాల్చుకొనైనా బిడ్డలకు అన్నం పెడతాడు. తాను ఎన్ని శ్రమలు అనుభవించినా తన పిల్లలకి లేకుండా, అలాంటి శ్రమలు లేకుండా చేయాలనుకుంటాడు. నేను కూడా నా పరమ తండ్రికి కుమారునే గనక, నా పరమ తండ్రి నాకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన ఆలోచిస్తాడు. నేను అడగకపోవడమే సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే, నీ అవసరతలు, నీ అక్కరలు, నీ ఆర్థికపరమైన ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు అన్నీ దేవునికి తెలుసు. కానీ నీ హృదయము మారాలి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఈ రాత్రికాల సమయంలో బరియేసు వలె గారడీ బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఒకవేళ ఇప్పటి వరకు పరిపూర్ణముగా ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే, ప్రభువునందు మనము నమ్మిక ఉంచకపోతే, గారడీ సీమోను వలె అద్భుతములు, ఆశ్చర్య కార్యములు నా ద్వారా కూడా అనుకుంటున్నావేమో. హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలని అంటున్నాడు. మనం ద్రవ్యం ఇచ్చి ఏ వరమును పొందలేము.
పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు కార్చి, ప్రభువా నేను నీ బిడ్డగా మార్చబడ్డానయ్యా, పరిపూర్ణమైనటువంటి మార్పు నాలో కలిగించు, పరిపూర్ణమైనటువంటి విధేయత నాలో కలిగించు, పరిపూర్ణముగా నీ రక్తం చేత కడగబడ్డాను, నా హృదయము నా వేదన సమస్తము నీవు ఎరిగిన దేవుడివి నాయన. ఖచ్చితంగా అడగండి. అందరూ తలల వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలల వంచి కళ్ళు మూసుకోండి. ఇంకా ఒకవేళ అక్కడ కూర్చున్నటువంటి వారిలో యవనస్తులు మోకరించగలిగిన వారు ఉంటే, మనం బల్లారాధనలో అలా కూర్చోవడం మంచిది కాదు. ముందుకు వచ్చి మోకరించండి. ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందబోతున్నాం. ఆ కింద కూర్చోలేని మోకరించలేని వారు ఆ కుర్చీలో కూర్చోండి, తప్పు లేదు. చిన్నపిల్లలు, యవనస్తులు ప్రతి ఒక్కరూ రండి, ముందుకు వచ్చి మోకరించండి. ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందబోతున్నాం. ప్రభు మనల్ని దీవిస్తాడు. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధానంలో ఉన్నాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఈ రాత్రికాల సమయంలో చెప్పబడినటువంటి మాట, మన ముందు వర్ణించబడినటువంటి గారడి సీమోను కపటముతో నింపబడ్డాడు. దుర్మార్గతతో హృదయాలు నింపబడ్డాయి. వారి హృదయాలు యథార్థముగా లేవు, దేవుని పరిచర్య నిమిత్తం లేరు. ఈ రాత్రి నీవు కూడా అలా ఉన్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? ఎవరైనా అలాంటి వారు ఉంటే ఇప్పుడే దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడదాం. ఇప్పుడే దేవుని సన్నిధానంలో మనల్ని మనమే ప్రభువు సమర్పించుకుందాం. ప్రభువా, నేను ఇప్పటి వరకు వేషధారణగా బ్రతికానయ్యా, ఇప్పటి వరకు నేను పెదవులతో నిన్ను స్తుతించాను, కానీ హృదయముతో నేను ఆరాధించలేకపోయాను. ప్రభువా, నన్ను క్షమించయ్యా, యోగ్యపరచయ్యా, యోగ్యునిగా చెయ్యి, యోగ్యురాలుగా చెయ్యి నన్ను అని ప్రతి ఒక్కరూ ప్రభువుని అడుగుదాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. క్షమించుము ఓ ప్రభువా, పడిపోతిని నిన్ను వేడి, నా హృదయమును కాడిగి పవిత్రుని చేయు ప్రభు, క్షమించుము ఓ ప్రభువా, పడిపో నిన్ను వీడిన నా మనసు వేసారను వేదనతో, నిన్ను వీడిన నా మనసు వేసారను వేదనలో, సిగురించని మోడు వలె వాడెను నా జీవితము, సిగురించని మోడు వలె వాడెను నా జీవితము, క్షమి ఓ ప్రభువా, పడిపో నా హృదయ. ప్రతి ఒక్కరము కూడా పశ్చాత్తాపడదాం. ఈ నెలంతటిలో ఉన్న ప్రతి బలహీనతను ఒప్పుకుందాం. లోపల కాదు, బహిరంగంగా నోరు తెరిచి పెదవులు విప్పి హృదయపూర్వకంగా, ప్రభువా నా బలహీనతలు క్షమించు, నా కంటి చూపు, నోటి మాట, కాలి నడక, హృదయ తలంపులు సమస్తమును క్షమించని అడుగు. అలా అడగకుండా ఎవరో ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందకూడదు. మనల్ని మనమే ప్రభుకు సమర్పించుకుందాం. మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం. యోగ్యముగా మార్చమని అడుగుదాం. పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి మన పరిస్థితులు మార్చమని ప్రభుని అడుగుదాం. అపవాదికి లోనైతే తెగిపోయిన పటము వలె పయనించితి శూన్యములో, తెగిపోయిన పటము వలె పయనించితి శూన్యములో,
ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో ఒలివల ఫెలోషిప్లో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. పగటి కాలంలో మా ప్రభువా, ఈ దినాన నిజ స్నేహితుడు ఎవరు? ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నాం. స్నేహితులుగా ఉన్నటువంటి వారు ఎంతోమంది స్నేహితులనే మోసపరిచి స్నేహితుల్ని అయా ఎన్ని రకాలుగా హింసించినటువంటి వారు ఉన్నారు. మేము చూస్తున్నాం తండ్రి. నిజ స్నేహితునిగా ప్రాణమర్పించి అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నానండి. నేను మీకు అప్పగించినదానండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం కొంచెంగా అందులో పాలు పొందండి. ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే వారికి నీ సిలువా వెర్రితనమునది నాశించు వారికి ఆశీర్వదించి పరిచర్య చేస్తున్న యవన బిడ్డలిద్దరిని కూడా, ప్రణీతి గారిని, హైమా గారిని మీరు దీవించి ఆశీర్వదించి వారి బిడ్డలను కూడా సేవా పరిచర్యలో అత్యధికముగా వాడబడినట్లుగా వారి చదువుల్లో మంచి జ్ఞానమును జ్ఞాపశక్తిని దయచేయండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరూ మీరే దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడాల్సిన సమయం.